ఎస్ ట్రేడర్స్, బిట్కాయిన్లో మనం చెప్పుకున్న టార్గెట్ 18,500 పాయింట్స్ టార్గెట్. అందులో 10,000 పాయింట్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక 2 days కిందికి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఈ ఈ 10,000 పాయింట్స్ రీచ్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఇక్కడ చూడండి, మనం ఎంట్రీ పెట్టుకున్నాం. ఈ ఎంట్రీనే మనం తెచ్చుకున్నాం కూడా. ఇక్కడ ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది. ఇక్కడ ఈ బ్లాక్ లైన్ పైన మళ్ళీ ఎంట్రీ చెప్పుకున్నాం. మళ్ళీ ఈ బ్లాక్ లైన్ తర్వాత కూడా మళ్ళీ ఎంట్రీ దొరుకుతుంది అని చెప్పుకున్నాం. అయితే ఇది రేపు జరగవచ్చు. ఈ క్యాండిల్ పైన మళ్ళీ రేపటి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి టోటల్గా మనం 80,500 పాయింట్స్ టార్గెట్ చెప్పుకున్నాము. అందులో 10,000 పాయింట్స్ ప్రజెంట్ రీచ్ అయింది. కాకపోతే ఫస్ట్ టార్గెట్ వచ్చి మనకు 11,680 పాయింట్స్ ఉంది. ఇది రీచ్ కావడానికి ఇంకొక 3-4 days పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ 2 days ఈ రెడ్ క్యాండిల్ మీద బ్రేక్ అయింది కదా, ఇక్కడ బ్రేక్ అయింది కదా. 1 second, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ పైన ఓకే, ఇక్కడ బ్రేక్ అయింది కదా. ఈ రెడ్ క్యాండిల్ పైన ఇక్కడ ఇది బ్రేక్ అయింది. మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ పైన ఇది బ్రేక్ అయింది. కనుక ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఐ పైన రిటెస్ట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. లేదంటే ఇక్కడ మళ్ళీ ఇది దీని క్లోజింగ్ ప్రైస్ ఉంది కదా, ఈ క్లోజింగ్ ప్రైస్ పైన మళ్ళీ రిటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళొచ్చు ఒకవేళ చేసుకుంటే. లేదు, ఈ రెడ్ క్యాండిల్ పైననే ఓపెనింగ్ పైననే ఇక్కడ రిటెస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పడే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ టార్గెట్ను రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ ఆ తర్వాత సెకండ్ టార్గెట్ మనకి ఇక్కడ ఉంది 82,000. టోటల్గా 18,500 పాయింట్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇక్కడ నుంచి చెప్పుకున్నాం మనం. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో, ఈ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్కి వెళ్తుంది. రీటెస్ట్కి వెళ్ళిన తర్వాతనే ఈ రీటెస్ట్లోనే ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీని మళ్ళీ ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియో చూడండి. ఫస్ట్ స్టాప్ లాస్ దీని కింద ఉండే, తర్వాత మనం చేంజ్ చేసుకున్నాం దీని కిందకి. ఓకే, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ స్టాప్ లాస్ ఉంది. మొత్తానికి టార్గెట్ ఇక్కడ వరకు మనకు రీచ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పుకున్నాము. అది రేపు ఎల్లుండి జరిగే ఛాన్స్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఓకే.